వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డు వద్ద పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయని 2025-26 సంవత్సరం ముగించక ముందే వచ్చే విద్యా సంవత్సరం 26-27 సంబంధించిన అడ్మిషన్లను అక్రమంగా చేర్చుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు ముందస్తుగానే వసూలు చేస్తున్నారన్నారు. బాహటంగానే బోర్డులు పెట్టి మరీ అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. అదేవిధంగా అనేక పాఠశాలలు టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్, జీనియస్, ఇంటర్నేషనల్ పేరుతో కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి తోక పేర్లతో కొనసాగించవద్దని జీవో నెంబర్ 1 జీవో 100 విద్యా హక్కు చట్టం చెబుతున్నాయన్నారు. ఈ విద్యా సంస్థల ఫీజులు నియంత్రణ చట్టం అమలు కావడం లేదని, క్వాలిఫైడ్ టీచర్స్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే మౌలిక వసతులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది లేరని, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న దానికి తగ్గట్టు విద్యార్థులకు వసూలు కల్పించడం లేదన్నారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం 25% అడ్మిషన్లు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని, కానీ అమలు చేయడం లేదని, తక్షణ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యం కొనసాగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై తనిఖీ నిర్వహించాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని ఏడులో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, అభిషేక్, చరణ్ తేజ, ఆర్య, చింటూ, బస్వంత్, కర్ణాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.